టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. టీ20 వరల్డ్ కప్ విజయానంతరం సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించగా రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. స్పిన్కు అనుకూలంగా ఉండే చెన్నై గ్రౌండ్లో రవీంద్ర జడేజా కీలకం కానున్నాడు. అయితే రవీంద్ర జడేజా మరో 6 వికెట్లు తీస్తే టెస్టులో 300 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా 4వ స్పిన్నర్గా చరిత్రకెక్కనున్నాడు. ఇప్పటి వరకు 75 టెస్టు మ్యాచ్లు ఆడిన రవీంద్ర జడేజా 294 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్తో జరిగే సిరీస్లో 6 వికెట్లు తీసి 300 క్లబ్లో చేరనున్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రవీంద్ర జడేజా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే 619, రవిచంద్రన్ అశ్విన్ 516, హర్భజన్ సింగ్ 417 వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించారు. ఓవరాల్గా ఈ ఘనత సాధించనున్న 8వ భారత్ బౌలర్గా నిలవనున్నాడు. పేసర్లలో కపిల్ దేవ్ 434, జహీర్ ఖాన్ 311, ఇషాంత్ శర్మ 311 టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. చెన్నై వేదికగా జరిగే తొలి టెస్టులో టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. చెపాక్ గ్రౌండ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దాంతో టీమిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్లకు తుది జట్టులో చోటు దక్కనున్నగా అక్షర్ పటేల్కు నిరాశ ఎదురవనుంది. అక్షర్ పటేల్ బెంచ్కు పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగ్లాదేశ్తో ఫస్ట్ టెస్టుకు ఎంపికైన భారత జట్టు రోహిత్ శర్మ, జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్.